సూపర్ 6 అమలు జరుగుతుందా? సూపర్ 6 అమలు చాలా బాగుంది. బాబు గారు రావడం వల్ల రోడ్లు వచ్చినాయి, తల్లికి వందనం, పిల్లలు చక్కగా చదువుకున్నారు. ఇంతకు ముందు ఒక పిల్లడికి అనేవాళ్ళు, ఈ రోజు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ రోజున, ఎంతమందికి పండి ఎంతమంది చదివిస్తున్నారు ఏంటి అనేది కూడా ఉంది. తల్లికి వందనం అదొకటి. 5 రూపాయలు కూలి పని చేసుకునే వాళ్ళు ఈ రోజున భోజనంకి ఇబ్బంది పడకుండా 5 రూపాయలతో భోజనం కడుపు నింపుకుంటున్నారండి. 2 పూట్ల కడుపు నిండుతుంది అందరికి కూడా, జనాలకి. ఈ రోజు రేపు ఆగస్టు 15 వస్తే లేడీస్ అందరికి కూడా ఫ్రీ బస్సు. ఆ తర్వాత మామూలుగా రోడ్లు అన్ని చోట్ల అభివృద్ధులు కూడా చాలా బాగున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకరికి ఇద్దరికి ఇచ్చి పథకాలు ఇచ్చేసారు, కానీ అసలు పథకాలు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. ఎవరు ఇవ్వలేదని ఎక్కడ ఉన్నాయండి? అన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయండి. అందరికి జనాలందరూ కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా బాబు గారు అభివృద్ధి గురించే కనబడుతుంది, కానీ ఇది చేయలేదు అది చేయలేదని ఎవరన్నా చెబితే వినండి. అది ఈ రోజున అందరూ చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి రోడ్లు కూడా గుంటలు గొయ్యలు ఉండే. ఈ రోజున ఎక్కడైనా గొయ్యి చూపించండి, ఎక్కడ గొయ్యి గాని గుంటలు గాని ఎక్కడా లేవు ఈ రోజు. ఎందువల్లంటే మనకి బాబు గారు చేసే అభివృద్ధి. ముందు ఎంతసేపు కూడా ఆయన జనాలు ఇబ్బంది పడకుండా చూసే కార్యక్రమాలే తప్ప ఆయన అది చేయాలి ఇది చేయాలన్నా ఇదేం లేదు. ఆయన ముందు జనాలు ఇబ్బంది పడారా లేదా? పడలేదు, ఇబ్బంది లేదు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. అది కావాలి ఆయనకి. అంటే సూపర్ 6 పేరు చెప్పారు కానీ 1-2 వదిలేరు, కానీ ఇది మేమైనా చేయగలం అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లిదండ్రి అన్ని ఒకేసారి అన్ని చేయరండి. పిల్లలకి ఒకటొకటి చేస్తా ఉంటారు. ఈ రోజు ఫస్ట్ పిల్లలకి ఏం కావాలి? పొద్దున్నే లేవగానే కాఫీలు టీలు టిఫిన్లు, తర్వాత భోజనం, తర్వాత చదువు, తర్వాత వాళ్ళకి ఏం కావాలి బయట ఏమైనా కావాలంటే కొనిపెట్టారు. అలాగే పాలన కూడా అలాగే ఉంటది. కానీ ఇష్టం వచ్చినట్టు ఒకేసారి అన్ని చేస్తే ఎవరు తట్టుకోలేరండి. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు గత గవర్నమెంట్ కి ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఎందుకు కనబడదండి? సాక్ష్యాలతో సహా కనబడుతున్నాయండి. చక్కగా హ్యాపీగా ఉన్నారు జనాలు కూడా. అది అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము ఉన్నప్పుడే బాగుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడడానికి చాలా మంది అన్ని మాట్లాడతారండి. ఇప్పుడున్న పొజిషన్ లో మీరు ఇప్పుడు అడుగుతున్న దానిలోనే మీరే చెప్పచ్చు. ఇంతకు ముందు ఒక పిల్లడికి ఇచ్చేవాళ్ళు, ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు సరిగ్గా జరగట్లేదు, అందుకే మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజల్లోకి గవర్నమెంట్ గురించి ఎండగడుతున్నాం అది ఇదని వైసీపీ మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేదంటే వాళ్ళు ఏమన్నా కంటాక్స్ పత్రికలు చూడమని చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇసుకలాగా ఇబ్బంది పడ్డారు. 5,000 10,000 అమ్ముకున్న దాఖలు వాళ్ళే. మరి ఈ ప్రభుత్వ రంగాన్ని మొట్టమొదటిసారిగా మరి ఫ్రీగా ఇసుక విధానం అమలు చేసింది. ఎందుకంటే ఇప్పుడు 1,500 రూపాయలకి 1,600 రూపాయలకి ట్రక్ ఇసుక వస్తుంది. భవన కూడా పండుగ వాతావరణం నెలకొంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏమో మేము ఈ పథకాలు ఇచ్చాము ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు వైసీపీలో ఏంటంటే గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదని మేము కూడా వస్తున్నాము అది ఇదని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు సూపర్ 6 అమలు జరిగిందంటారా? జరిగిందండి. ఇప్పుడు అసలు సూపర్ 6 మీరు అసలు నిన్నటికి మొన్న చూసారు. మీరు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయి. మరి వాళ్ళ అమ్మఒడి అన్నారు, ఒకళ్ళన్నా నిద్ర అన్న ముగ్గురు నీకు 15 ఏదో చెప్పారు, డబ్బా కొట్టాడు. ఒక సంవత్సరం ఒకరికి ఇచ్చారు, 2వ సంవత్సరం ఒకటి పోయింది. మరి ఈ రోజు ఒక్క ఇంట్లోనే తల్లికి వందనం 12 మందికి పడ్డాయి, 1,50,000 పడ్డాయి. ఎందుకు? మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మరి అంతకుముందు ఏ రోడ్డు ఎటు వెళ్ళినా సరే ఏదో ఆ పక్క రాష్ట్రానికి వస్తే అబ్బా ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చిందా అని నిద్రపోయి లేచి చెప్పేవాడంట. ఆ గుంటలు కూడా పూడ్చి మరి రోడ్లు తీసుకొస్తుంది ప్రభుత్వం. అలాగే సూపర్ 6 లో కూడా మరి గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి పడింది, ఇద్దరు 2 పడ్డాయి సిలిండర్లు. అంటే వాళ్ళకు అన్ని పడతాయి. అలా చూసుకుంటే మరి పింఛను 200 రూపాయలది 2,000 చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వంది. అలాగే ఈయన 1,000 రూపాయలు పెంచుతానికి 5 ఏళ్ళు పట్టింది. 250 పెంచుకుంటూ మరి బాబు గారు ఎక్కారు. మరి ఎక్కిన తర్వాత ఎమ్మటే 1,000 రూపాయలు ఇచ్చాడు. అందుముందు నెల కూడా ఆపేసింది కూడా కలిపి 2 నెలలు కలిపి 70 ఇవ్వడం జరిగింది ఇది వృద్ధులకి. అలాగే మరి డయాసిస్ కానీ కొద్దిగా వికలాంగులు కానీ 6,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే అసలు ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఎక్కువ మంది పేరు చెప్పుకుంటున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అట్లా మాట్లాడతాండి. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా పింఛనిచ్చిన దాఖలా వాళ్ళకు ఉన్నాయి. దయాలకు కూడా ఇచ్చారు వాళ్ళు. దయాలు రాక్షసులు కాబట్టి దయాలు కూడా
పింఛన్ ఇచ్చి వాళ్ళు డబ్బులు భోజనం చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు బాగుందా? గత గవర్నమెంట్ పరిపాలన బాగుందా? మాకు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే మా బాగుందండి. ఏంటంటే తెలుసండి, 2014లో చంద్రబాబు వచ్చినప్పుడు పర్వాలేదు అనుకున్నాను, బాగుంది. 2019లో జగన్ గెలిచినప్పుడు 2 సంవత్సరాలు టైంలో కరోనాలు వచ్చింది. పని లేవు ఎక్కడ అప్పు చేసి ఇంట్లో నుంచి ఆడాసారి అప్పు చేసి ఆయన ఏదో ప్రధానమంత్రి ఒకసారి నెలకు 2 సార్లు బియ్యం ఇచ్చాడు. ఏదో బియ్యం గంజా గింజ తాగింది మేము. తర్వాత నిదానంగా ఇసుక రేటు పెరిగింది. అప్పుడు తాటలకు వచ్చి 10,000 రారి వచ్చి 11 టన్నులు 12 టన్నులకి 40,000 మాసమంటే మధ్యధనం రైలు చెట్టు కట్టి అంత ఓపిక లేదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం 2025లో 24లో గెలిచిన తర్వాత మాకు ఇసుక రేటు 2,500, 3,000, 3,500, 2,500 అట్ట తాట ఇసుక. అట్ట మధ్యధనాలు అందరూ రైలు చెడ్డు ఒకళ్ళు డాబాలు కట్టేది. మాకు పనులు చేతికి 5,000 పోతే జరిగేది. అది వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కొంచెం పర్లా అనుకున్నాండి. అది ఇప్పుడు మనకు పార్టీ సంబంధించి కాదు, మన లోకల్ దానికి సంబంధించి. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్న పని, మా లోకేష్ వచ్చే పని మాకు ఈ ఉన్నాయండి. 2014 నుంచి మాకు పనులు ఉన్నాయండి. ఏదో మా పిల్లలు 4 చిన్న పిల్లలు వాళ్ళు ఏదో డాక్టర్లు వస్తాయి. ఏదో 15 అలాంటి పని మీకు పడిందండి. 4 పిల్లలు. 4 అండి. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. 52,000. ఎలా అనిపిస్తుంది డబ్బులు 4 పట్టం పెట్టి? ఎలా అనిపిస్తుంది? పర్లేదు. అంతకుముందు జగన్ ఉన్న 5 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత కనవాల లేదు. అప్పుడు అందరికి ఇచ్చారా? ఇచ్చారు. ఏది 4కి? 4 ఒకరికి. ఇంటికి ఎంతమంది ఉన్నారు ఒకరికి ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు అంతమంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, జరుగుతున్నాయి. ఇందులో ముఖ్య భాగంగా మొన్న పిల్లలకి తల్లికి వందనం అనేది పడింది. తర్వాత ఉచిత గ్యాస్ అనేది పడ్డాయి. ఆ తర్వాత రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు స్త్రీలకు ఇస్తున్నారు. ఇంకోటి రైతు బంధువు ఒకటి పడింది. ఎవరు పడలేదని చెప్తున్నారు సార్. అంటే వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్, వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు కదండి. వాళ్ళందరినీ మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే వాళ్ళందరినీ అడగమని చెప్పండి, కనుక్కోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ సుఖ సంతోషంతో అందరూ బాగానే ఉన్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్నది గవర్నమెంట్ మాట్లాడే చేయలేదు, ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడి సఖ్యంగా ఉంటే ఎవరు కేసులు పెట్టరు, ఎవరు కేసులు పెట్టరు. సఖ్యంగా మాట్లాడితే ఎవరు కేసులు పెట్టరు. శుభ్రంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంతా సుఖ సంతోషాలతో అంతా బాగానే ఉంది, బాగానే జరుగుతుంది సార్. అసలు ఏం జరగట్లేదు జరుగుతుంది కనుక్కో. ఇప్పుడు జనాల దగ్గరికి వైసీపీ వాళ్ళు వెళ్తున్నామని చెప్తున్నారు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరినీ వెళ్ళి డోర్ టు డోర్ లో జనాలని ఎవరెవరికి ఉన్నారు, ఎవరెవరికి పడలేదు మరి కనుక్కోమని చెప్పండి. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పిల్లలకి ఇప్పుడు ఎంతమంది ఉంటే పిల్లలకి, ఎంతమంది ఉంటే తల్లికి పడింది. గ్యాస్ ఉచిత గ్యాస్ పథకం ఒకటి అమలు అయింది. అది కూడా వాళ్ళకి మహిళా అకౌంట్లోనూ డబ్బులు పడినాయి. తరువాత ఏది మన ఆగస్టు 15వ తర్వాత ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పడలేదని ఎవరు చెప్తున్నారు? ఎవరంటారు ఇలాగా? అంటే వైసీపీ